ఈ కృష్ణా నదీ జలాలను కాపాడంలో గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు నిధులు నియామకాలైనటువంటి కాన్సెప్ట్ తోన. కానీ ఈ నీళ్లని కాపాడి ఈ మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత గత ప్రభుత్వం విస్మరించింది. గత పాలకులు 1200 మంది ఆత్మ బలితనంతో సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఎంతో కృషి చేస్తే రాష్ట్రం ఏర్పాటు జరిగింది. కానీ అట్టి రాష్ట్రం ఈ యొక్క అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రం ఈ అమరవీరుల యొక్క ఆశయాలు ఆలోచనలు సబ్బండ వర్గాల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేదన్నట్టు నా భావన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసం ఏర్పడి నీళ్ల కోసం ఉద్యమం జరిగింది. కానీ అప్పటి పాలకులు రాయలసీమను రత్నాల సీమ చేస్తాం, రాయలసీమకు నీళ్లు తరలిస్తామన్నారు. అంటే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసింది రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికే. ఆ హక్కు ఎవరిచ్చిర్రు మీకు? ఎందుకోసం ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? ఎందుకోసం ఈ యొక్క తెలంగాణ నీటి ప్రయోజనాన్ని ఆంధ్రాకు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నది? కాబట్టి ఇవన్నీ విషయాల్ని ఆలోచన చేసే ప్రజలు గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పినారు. రాబో కాలంలో తప్పకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవితక నూతన పార్టీ వస్తుంది. ఈ నూతన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తప్పకుండా ఈ పార్టీని మనం ఆదరించి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం మన చేతులుంది. ఆ అవసరానికి తగ్గట్టుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చేటువంటి పార్టీ తప్పకుండా కృషి చేస్తేనే మనమంతా ఆశాభావం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనందరికి కూడా చెప్పింది వాళ్ళ యొక్క 6 గ్యారంటీలు అమలు చేస్తామని. అందులో రైతులకు ఎన్నో రకమైన హామీలు ఇచ్చినారు. కానీ నేటి వరకు ఆ యొక్క హామీలు కూడా ఎక్కడ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రుణమాఫీ విషయంలో కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు సక్రమంగా వేయకుండా రైతు బంధు సీజన్ దాటిపోయినా కూడా ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు గతంలో ఒకసారి. ఇంకా ఈ విధంగా అనేక విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. రాబో రోజుల్లో కవితక ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క పార్టీని బలోపేతం చేసి ఉమ్మడి జిల్లాలో ముందుండే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని, దానికంతా కూడా మీ అందరి సహకారం అవసరమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చే పార్టీలో రాబో 3 సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకమైన సమస్యలున్నా ప్రజల తరఫున తప్పకుండా మేము ముందుండి పోరాడి మీ యొక్క సమస్యల కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్న. జై హింద్, జై తెలంగాణ, జై కవిత. అలాగే ఈరోజు రైతు సంఘర్షణ సభకు విచ్చేసినటువంటి జాగృతి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముస్తఫా గారిని మాట్లాడాలని కోరుతున్నాం. సభను అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా గద్వాల ప్రజలందరికీ మరియు గద్వాల మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదని ఒకసారి ఆలోచన చేయాలి. రైతు బంధు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కరెక్ట్ లేదు. రైతు బీమా ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. రైతు పరిస్థితి అయోమయ పరిస్థితులకు ఉన్నది. రైతులకు బోనస్ అన్నారు, ఇప్పటి వరకు రైతు బోనస్ లేదు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో రైతులకు ఏనాడు కూడా న్యాయం జరగలేదనే మాట వాస్తవం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పూర్తయిన ప్రాజెక్టులకు మంచినీళ్లు లేవు. ఆ మంచినీళ్లు ఉంటేనే ఈ రోజు వలసవాదుల జిల్లాగా ఉన్న ఆనాటి పాలమూరు జిల్లా ఇప్పటి వరకు కూడా వలసవాదుల జిల్లాగానే మాత్రమే ఉన్నది. రైతు అభివృద్ధి చెందాలంటే ఈ రోజు కావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు కావాలి. ఆ నీళ్లు లేకనే రైతులు ఈ రోజు మన అన్నదాత కరెక్ట్ ఉండాలంటే ఈ రోజు దేశం బాగుపడుతుంది. అన్నదాత ఒక్కడే కన్నీళ్లు పెట్టే పరిస్థితిలో ఉన్నది. ఈ రోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎలాంటి లాభం చేయలేదు. ఆ లాభం చేయాలంటే ఈ రోజు కావాల్సింది ఒకటే, ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఆ ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడే రైతాంగం బాగుపడుతుంది.